వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. అది కూడా చేసుకోవడం చాలా ఈజీ. పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు ఇలా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. మనకు టైం సేవ్ అవుతుంది, మనం తినడానికి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి చపాతీలు చేసుకునే గోధుమ పిండి. ఇందులో ఒక చిటికెడ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి వేసుకోకుండా పిండిని ఇలా నీళ్లు వేసుకుంటూ తడుపుకుంటూ ఉండలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండలాగా కలిపేసుకున్న తర్వాత దీనిపై నుంచి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని కలిపేసుకోవాలి. పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. మనం ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన పని ఏం లేదు. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి వేసేసుకొని ఇలా పిండి మొత్తానికి పట్టించేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. 5 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి. ఈ స్వీట్ చపాతీలు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజును బట్టి ఈ పిండి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ఉండని తీసుకొని ఈ బౌల్ పైన మూత పెట్టేసుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి ఉండని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం పౌడర్ని వేసుకోవాలి. బెల్లం పౌడర్ అనేది మరి గడ్డలుగా లేకుండా బాగా పౌడర్ లాగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పౌడర్ని వాడుతున్నాను. మీకు బెల్లం ఇష్టం లేదు అనుకునేటైతే చక్కెర వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని ఇలా కలిపేస్తున్నాను. మళ్ళీ విడిగా బౌల్లో వేసి కలపకుండా డైరెక్ట్గా ఇలాగే చేసుకోవచ్చు. తర్వాత ఎడ్జెస్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా బాల్ లాగా రౌండ్ గా చేస్తున్నాను. ఇప్పుడు చపాతీ రుద్దుకునే పీట మీద కొద్దిగా నెయ్యి వేసేసుకొని స్ప్రెడ్ చేస్తున్నాను. ఆయిల్ తోనే చేసుకోవచ్చు, కానీ నెయ్యితో చేసుకున్నామంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇప్పుడు పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు. పైనే ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మనం పోలీలు చేసుకునేటప్పుడు ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో లైట్గా అలాగే స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మరి గట్టిగా ప్రెస్ చేసామంటే లోపల పెట్టిన బెల్లం స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతితో తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని దీనిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చపాతీని దీనిపైన వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి కూడా కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకోవడం అనేది మీ ఇష్టం అండి. కొద్దిగా తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. 2 వైపులా తిప్పుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని కాల్చేసుకున్నామంటే పైనుంచి కొద్దిగా క్రిస్పీగా కూడా ఉంటుంది. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా కాల్ చేసుకున్న తర్వాత పక్కకు తీస్తున్నాను. మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ గా పైనుంచి లైట్ గా క్రంచీగా చాలా బాగుంటాయండి ఈ స్వీట్ చపాతీ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం బెల్లం పౌడర్ వేసుకున్నాం కాబట్టి చూసారు కదా, బెల్లం కూడా బాగా కరిగిపోయింది కదా. మనకు కరెక్ట్ స్వీట్నెస్ అనేది ఉంటుంది. బెల్లం లోపల స్టఫింగ్ పెట్టేటప్పుడు మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మీరు తీపి తినేదాన్ని బట్టి ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. చాలా మందికి ఈ రెసిపీ తెలిసే ఉండొచ్చు, చక్కెరతో చేస్తారు, కానీ బెల్లంతో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.